ప్రోగ్రెసివ్ లిబరల్, ప్రగతిశీలక ఉదారవాది అని మీరు అనుకోవచ్చు. అంటే కేవలం ఉదారవాదం అంటే క్యాపిటలిజం అంత పూర్తి ప్రోగ్రెసివ్ అంటే ఏదో పూర్తిగా లూరీ లెఫ్టిస్ట్గా అనుకుంటారు. కాబట్టి నేను ప్రగతిశీలక ఉదారవాదిగా పనిచేసి అనుకుంటున్నాను. ఈ దీంట్లో కొంత కన్సిస్టెన్సీ ఉంది. నేను 1964లో కాంగ్రెస్ చేరినప్పటికీ నేను నెహ్రూవాది అయ్యాను. అంటే నెహ్రూవాది కావడానికి నెహ్రూ రసలంతా మేధావి కాదు, కేంద్రీస్ అంతా మేధావి కాదు. వీటన్నిటిని ఆయన జీర్ణించుకొని ఒక రకమైనటువంటి సిద్ధాంతం లేక సందేశాన్ని తయారు చేశారు ఆయన పుస్తకాలలో. ఆనాటి ఈనాటి వరకు కూడా ఆ దృక్కోణంలో నాలో మార్పు లేదు. భారతీయ తత్వవేత్తలు ఎవరైనా మీరు మిమ్మల్ని ప్రభావితం చేశారా? తత్వవేత్తలు ఇటీవల కాలంలో నెహ్రూ గారు ఉన్నారు, ఎంఎన్ రాయ్ గారు ఉన్నారు, రాజాజీ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. నా దృష్టిలో అంబేద్కర్ కూడా గొప్ప తత్వవేత్త. వీళ్ళందరూ ప్రభావితం చేసినప్పటికీ నేను విషయాన్ని ఒప్పుకోవాలి. నేను ప్రాచీన భారతంలో ఉండే తత్వవేత్తలతో ఎక్కువ ప్రభావితమయ్యాను. గౌతమ బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ, వీరితో ప్రభావితమయ్యాను. ఒక మాట చెప్పాలి, నేను చాలామందికి నొప్పి కలిగిస్తుందేమో కానీ, బాధ కలిగిస్తుందేమో కానీ, ఆధునిక తత్వవేత్తలు మన భారతదేశంలో ఎవరు కూడా ప్రపంచ స్థాయిలో పరమగణంలో నిలిచేవాళ్ళు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రథమ గణంలో నిలిచేటువంటి శాస్త్రజ్ఞులు మనం చూసాం భారతదేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ నోలారెడ్డి చంద్రశేఖర్ అనుకోండి, ఐన్స్టైన్ తర్వాత గొప్పలు ఆయన కూడా వస్తాడు. అలానే రాజకీయ నాయకుల్లో గాంధీ గారి కంటే గొప్పవాడు నేను అనుకుంటా 20వ శతాబ్దంలోనే కాదు, ప్రపంచ చరిత్రలో లేడు. గొప్ప ఆయనకంటే గొప్ప, ఆయన సాంతో సమానం ఉండొచ్చు కానీ ఆయనకంటే గొప్పవాడు లేడమేవాడిని. ఆయన జాతిపితనే కాదు, ప్రపంచానికి, ఆధునిక ప్రపంచానికి ఆయన ఒక శాంతి ప్రవక్త. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరించారు. బెస్ట్ పార్లమెంటేరియన్లో కల్లా ఉత్తములుగా మీరు మిమ్మల్ని ప్రణబ్ ముఖర్జీ ఇలాంటి వాళ్ళు గుర్తించి చెప్పారు, ప్రకటించారు కూడా. ఇంకా ఇతర పార్లమెంటరీ జీవితంలో, మన భారత పార్లమెంటరీ వ్యవస్థలో మీరు మెచ్చుకున్న, మీరు ఎగ్జాంపుల్గా చూపించే పార్లమెంటేరియన్స్ ఎవరైనా ఉన్నారా? ఒక దృక్కోణంతో చూస్తే ఎలాంటి నాటకీయంగా మాట్లాడకుండా విషయ ప్రధానం ప్రసంగం చేసిన వాళ్ళలో ఇంద్రజిత్ గుప్తా, సిపిఐ నాయకుడు, నేను చూసిన వాళ్ళు. తర్వాత వాజ్పేయి గారు కూడా, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు కానీ పెద్ద వాజ్పేయి గారు నేను ఎప్పుడు ఆయన మేధావిగా అడ్మైర్ చేయను, కానీ అతనిలో సమయజ్ఞత, వాక్చాతుర్యము, వీటికంటే గుడ్ సెన్స్ అంటమే ఆ సందర్భాన్ని బట్టి ఏ భాష ప్రయోగించాలా, మేధావి కాకుండా ప్రజ్ఞావంతుడైనటువంటి వ్యక్తి వాజ్పేయి. ఆయన కూడా తర్వాత పార్లమెంట్లో మధు దండవతి గారు, ఆయనకు అవార్డు రాలేదు. ఎందుచేతంటే ఆయన కాలంలో అవార్డు అనేటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు. ఆయన లీడరు, డెప్యూటీ లీడర్గా ఉండేవాడు. అతనిలో గొప్ప పండితుడు, అంతేకాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. మూడవది విమర్శలో కూడా ఒక సఖ్యత ఉండేది. అన్నిటికంటే హాస్యరసం ఉట్టిపడేది. చాలామంది ఉన్నారు, మంత్రులుగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళు పార్లమెంటేరియన్గానే ప్రసంగించారు. నేను కూడా మంత్రిగా పనిచేశాను. ఇటీవల ఢిల్లీలో ఎన్నెన్ని అపూర్వమైన సంక్షోభం వచ్చింది సీలింగ్స్ డిమోలిషన్ వల్ల. నేను 3 సంవత్సరాలుగా
ఆ సమస్య పరిష్కారం చేశాను. సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా నేను పనిచేశాను. అందుకే మీరు ఢిల్లీలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపు ఏమన్నారు, కానీ నేను అలా లేదు. నేను తెలుగు అన్ని, నేను ఎక్కడైనా పోటీ చేస్తాను, మా ఆంధ్రప్రదేశ్లో చేస్తానని చెప్పాను. కానీ నేను చెప్పడం ఏంటంటే, పార్లమెంటేరియన్గా షేమ్ కావాలంటే అపోజిషన్లో ఉండే అవకాశం మంత్రి తక్కువ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ముఖాముఖి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చెరుకురి గ్రూప్. అసలు భద్రం, అధిక లాభం. ఖాతారుల ఆర్థిక అభివృద్ధికి నమ్మకమైన సేవలు. చెరుకూరి గ్రూప్. అసలు భద్రం, అధిక లాభం. సూర్య ఎన్నెన్నో విజయాలు. ఏడాది క్రితం చిరుదీపంగా ప్రారంభమై దశాబ్దాల సామాజిక రుగ్మతలకు వెలుగురేఖలు ప్రసాదితూ తెలుగు పత్రికా రంగానికి దిశా నిర్ధారణలో సూర్య. బడుగు బలహీనుల అక్షర కరదీపిక సూర్య. సేటు నాకు ఇవ్వయ్యా బియ్యం. ఉండమ్మా, లైన్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. రెక్కాడినట్టు ఒక్కడని టైంలో కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి పేదోళ్ళ ఆకలి ఇచ్చి ఆదుకున్నావు. చీకటి పడితే ఇల్లంతటా తిరుగుతున్నాడు. టీవీ పెడితే చాలు వచ్చి మీద పడిపోతున్నారు. ఇక రారా నానా. వాళ్ళట్ట మొహం మీద తలిపేస్తుంటే వాళ్ళ ఇల్లు చుట్టూ తిరుగుతాందుకురా. లేదమ్మా, ఇవాళ చంద్రమండలం గురించి టీవీలో చూపిస్తున్నారు, అందుకనే వెళ్ళా. మన బోటోళ్లకు టీవీ ఉండే ఈ బాధలుండేవి కాదు. రఘుల హరివిల్లు ఇక ప్రతి పేదింట ప్రత్యక్షం. మీకు వినోదం, మీ పిల్లలకు వికాసం. ప్రతి పేదింటికి కలర్ టీవీ పథకం చంద్రబాబు ఆశయం. నిత్యం మన కోసం శ్రమించే శ్రామికుడికి ఓటేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. తిరిగి స్వాగతం. మీరు మంత్రిగా చాలా సమర్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నా, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా తెచ్చుకున్నారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నాకు చుట్టూ ఏమిటంటే, ఈ జవహర్లాల్ నెహ్రూ మిషన్ మా యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వల్ల భారతదేశంలో అన్ని పట్టణాలకు పెద్ద స్థాయిలో సాయం చేయగలిగినాను. మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదుకు, విజయవాడకు, విశాఖపట్నానికి, ఇటీవల తిరుపతి కూడా ప్రధాన నగరాల్లో తీర్థస్థానం కాబట్టి చేతను ఆ తిరుపతి పెట్టినటువంటి తృప్తి కూడా నాకు ఉన్నది. ఈ 3 నగరాలకు పెద్ద స్థాయి విషయం. ఉదాహరణకు హైదరాబాదులో 2200 కోట్ల పథకాలను గత 3 సంవత్సరాల్లో మంజూరు చేశాను. అదేవిధంగా నేను ఇప్పుడు పూరిస్తున్న చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ సగం గ్రామీణ ప్రాంతం, సగం పట్టణ ప్రాంతం. ఈ పట్టణ ప్రాంతంలో నేను ఎక్కడ పోటీ చేస్తున్నానో షేర్లింగం పెళ్ళిలో 300 కోట్ల రూపాయల సూర్య స్కీమ్ ఇచ్చాను. అప్పుడు నేను కళ్ళు కూడా ఊహించలేదు. నేను ఎక్కడ పోటీ చేస్తున్నాను రాజేంద్ర నగర్లో 200 కోట్ల రూపాయల షేర్లింగం సూర్య స్కీమ్ ఇచ్చాను. షేర్లింగం పెళ్ళి, రాజేంద్ర నగరు కొత్తగా పట్టణీకరణ ప్రక్రియను అనుభవిస్తున్న దశ ఇది. అక్కడ మౌలిక అవసరం దృష్ట్యా వచ్చాను. తర్వాత మరి మిగతాది గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా నేను 40 సంవత్సరాలు ఇప్పుడు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అయినా కూడా నేను గ్రామీణ ప్రాంతాలకే ప్రాతినిధ్యం గురించి వచ్చాను. కాబట్టి గ్రామీణ ప్రాంతాల గురించి నాకు విశాలమైనటువంటి అనుభవం ఉంది. కానీ ఈ యుగంలో పట్టణ ప్రక్రియ వేగవంతమవుతుంది. అదొక గొప్ప సవాలు కొరకు దానికి కావాలంటే ప్రిపరేషన్ మన దేశ స్థాయిలో చేయాలి. అదే మా ప్రభుత్వం చేసింది. ఆ అవకాశం నాకు లభించింది. ఇటీవల హైదరాబాదుకు నేను 1000 బస్సెస్, మోడర్న్ లక్షరీ బస్సెస్
లో ఫ్లోర్ సెమీ ఫ్లోర్ బస్సెస్ మంజూరు చేయించాను. రేపొచ్చే ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. రేపొచ్చే 6 నెలల్లో ఈ వైవి బస్సులు రాబోతున్నాయి. ఎందుకు వచ్చున్నారు? మన భారతదేశంలో ఉండే నగరాల్లో ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడు మారుతి కారు కొనుక్కొని ఇప్పుడు